S9 టీవీకి స్వాగతం. ఆగస్టు 23 గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ ఆధ్వర్యంలోని పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. ఎన్నికలలో రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందని, దీన్ని బట్టి బీఆర్ఎస్ వారు జీర్ణించుకోలేక నిన్నటి రోజు ధర్నా చేశారు. ఇటు ధర్నాలో పాల్గొన్నటువంటి వారిలో దాదాపుగా 80% రైతులకు రుణ విముక్తి కలిగిందా లేదా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటూ బీఆర్ఎస్ వారికి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, మనుగడ లేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం అమాయక రైతులకు లేనిపోని మాటలు చెప్పి వారి యొక్క జీవితాలతో రాజకీయం చేస్తున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ మిగుల బడ్జెట్ తో టీఆర్ఎస్ కు అప్పచెప్తే 9 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పులు తెలంగాణకు చేసిన మీరు తెలంగాణ గురించి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజాపాలన గురించి మాట్లాడడానికి సిగ్గుందా అంటూ హమీద్ గులాబీలను ప్రశ్నించారు. గత 9 సంవత్సరాల కాలంలో 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏదైతే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు రాష్ట్ర రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేని వాళ్ళ యొక్క ఆటలు, వాళ్ళ పార్టీ యొక్క ఆటలు సాగవని ఆలోచన కొద్దీ ఏదైతే 2 లక్షల రుణమాఫీని రైతాంగం అందరూ కూడా స్వాగతిస్తూ ఉంటే వాళ్ళ కడుపులో ఉన్నటువంటి మంటను బయట వెళ్ళగక్కడానికి నిన్నటి రోజున గంభీరావుపేట మండల కేంద్రంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు నేను ఇవాళ గంభీరావుపేట మండల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అందులో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు దాదాపు 80% మంది రుణమాఫీ జరిగిందా లేదా అని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఇలా పాల్గొన్నటువంటి లింగం యాదవ్ కానీ, పెద్దవేణి వెంకటికి కానీ, గోరెంటాల అంజిరెడ్డికి కానీ, కొత్తపల్లికి సంబంధించినటువంటి రైతులకు కానీ, లింగన్నపేటకు సంబంధించిన అంజయ్యకు కానీ, ఇలా చెప్పుకుంటే నిన్న ధర్నాలో కూర్చున్నటువంటి 80% మందికి మా ముఖ్యమంత్రి వర్యులు మీకు రుణమాఫీ చేసిందా లేదా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ధర్నా చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మీకు రాజకీయ భిక్ష లేదు, భవిష్యత్తు లేదు, అయిపోయింది మీ పని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ప్రజలు విస్మరించారు, మర్చిపోయారనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నటువంటి మీరు మీ ఉనికిని కాపాడుకోవడానికి ధర్నా చేసారు తప్ప రైతుల మీద మీకు ప్రేమ లేదు. గడిచిన 9 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ దేశంలోనే అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం చెప్పినట్టు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నాటి ముఖ్యమంత్రి మరి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడంలో ఎందుకు వెనుకకపోయారు? అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయడం సాధ్యం కాదు అని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే అది అనితర సాధ్యం అని చెప్పినటువంటి మీరు ఇవాళ మా ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన సందర్భాన్ని కేవలం జీర్ణించుకోలేక ధర్నాలు చేస్తున్నారు తప్ప రైతుల మీద ప్రేమతోటి కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతును రారాజుగా చూసేటి క్రమంలో ఇవాళ చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటూ 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి రానున్నటి రోజుల్లో మీరు ఇటువంటి ధర్నాలు, ఇటువంటి చవాకులు నేను ఏం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలండి? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రాజీనామా చేయాలా? మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు రాజీనామా చేయాలా? చెప్పండి. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? దేనికోసం రాజీనామా చేయాలండి? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఇటువంటి చవాకులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా
చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి వర్గం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రానుబట్టి రోజుల్లో కూడా సన్న బియ్యానికి కూడా రైతులను రాజారు చేసే క్రమంలో కూడా వడ్లకు 500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. 9 సంవత్సరాల అధికారంలో ఉంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయకుండా ఇంతకుముందు మా చంద్రన్న చెప్పినట్టు ప్రతి బస్తా వెనకాల 4 కిలో అధికంగా జోక్కొని రైతులకు ఇబ్బంది పెట్టే మీ చరిత్ర ఎక్కడ? రైతులకు రారాజు చేసేటువంటి మా ప్రభుత్వం ఎక్కడ? మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మా ప్రభుత్వానికి ప్రజలందరూ, రైతులందరూ స్వాగతిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేసి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల మన్ననను చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. నిన్నటి రోజు ఏదైతే టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ఒక పిచ్చి కుక్కల్లాగా వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక నిన్నట రోజున రోడ్ల మీదకి వచ్చిన టీఆర్ఎస్ నాయకులకు మీ గత 9 సంవత్సరాల పరిపాలనలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి నానా మోసపడ్డ వ్యవస్థ మీది. ఇలా చెప్పిన విధంగా, చెప్పిన మాట ప్రకారం ఆగస్టు 15 తారీఖు నాడు అంటే మాట మడమ తిప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం